12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వందల మంది వస్తున్నాం అని హిందూ రక్షక్ దళ నాయకుడు బహిరంగంగా వీడియోలో ప్రకటన చేస్తూ రిలీజ్ చేశాడు. మేము దీపక్ను చంపడానికి వస్తున్నాం. ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వందల వేల మందిని దీపక్ జిమ్ మీద దాడి చేసి చంపడానికి వస్తున్నాం. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వస్తున్నాం. ఎవరైనా అడ్డుకోగలిగితే అడ్డుకోండి. వామపక్షాలు ఆయన సవాలు విసిరాడు. వామపక్షాలు రండి చూద్దాం, ముస్లింలు రండి చూద్దాం, చూసుకుందాం, ఆయన చంపి తీరుతామని మాట్లాడుతున్నారు. అంత మాట్లాడినా ఉత్తరాఖండ్లో ఇవాళ ఆయన ఎదిరించే వాళ్ళు లేరు. వాళ్ళను ఆ బీజేపీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఈ శక్తులని, ఈ మతోన్మాద శక్తులని అడ్డుకునే వాళ్ళు లేదు. పోలీసులు కూడా వాళ్ళ మద్దతుగా, దీపక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసాం, పోలీసులు కూడా వాళ్ళ మద్దతుగా ఇప్పటివరకు ఒక్కళ్ళని అరెస్ట్ చేయలేదు. అందరూ వైరల్ అయ్యారు. దాడి చేసడానికి వచ్చిన వాళ్ళందరూ వైరల్ అయ్యారు. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లతో సహా ఆల్ట్ న్యూస్ బహిరంగ ప్రకటించింది. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఊళ్ళో ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ మొత్తం ఫోటోలతో సహా ప్రకటించింది. అయినా పోలీసులు చర్యలు తీసుకోరు. అవసరమైతే దీపక్ మీదనే చర్యలు తీసుకుంటారు, కానీ వాళ్ళ మీద తీసుకోరు. అది ఉత్తరాఖండ్ పరిస్థితి. అలాగే మహారాష్ట్ర మంత్రి, ఈయన ముఖ్యమంత్రి కాదు, మంత్రి నితీష్ రాణే, ఈయన కూడా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడడంలో తిట్టబాగా 1-2 కేసులు కాదు, అనేక వందల సంఘటనలు అయినాయి. ముస్లింలో చిన్న చిన్న షాపులు ఉంటాయి, బండి పెట్టుకుని అమ్మే ముస్లింలు ఉంటారు ముంబైలో, వాళ్ళందరినీ బహిష్కరించమని పిలిపించాడు. హిందువులు ఎవరు వాళ్ళ దగ్గర కొనొద్దు. అలాగే భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయడానికి వీళ్ళు కుట్ర చేస్తున్నారు. కొద్ది రోజుల్లో హిందువులు మొత్తం మైనార్టీ అయిపోతారు, కుట్ర చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కొనడం మానేయండి, వాళ్ళ మీద దాడులు చేయండి అని మాట్లాడడమే కాకుండా బహిరంగంగా మస్జిదుల్లోకి వెళ్ళి ఒక్కొక్క ముస్లింని తంతామని చెప్పి బహిరంగంగా ప్రకటించిన వాడు ఈ మంత్రి నితీష్ రాణే. బుల్డోజర్లు, దర్గాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి మీద బుల్డోజర్లు ఎక్కించమని పిలుపునిచ్చారు. ఐ లవ్ మహదేవ్ అని ఎవరైతే చెప్పారో వాళ్ళందరినీ పాకిస్తాన్ పంపించాలని పిలిపించి, ఒక మంత్రి, బాధ్యత గల మంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళే వీళ్ళందరూ. అస్సాం ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, ఈ మంత్రి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కనీసం భారతదేశంలో చాలా మంది ఉంటారు. కేంద్ర మంత్రులు, బీజేపీ మంత్రులు, చాలా మంది రాష్ట్రాల మంత్రులు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు, రెచ్చగొడుతున్న వాళ్ళు, కోకొల్లలు. అట్లాంటి మాటలకు వ్యతిరేకంగా ఇవాళ 12 మంది సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి.